హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 2 గంటల ఆయిల్ వేసుకోండి. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తున్న దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి చిట్పట్లాడేదాకా కొంచెం బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. మనం ముందుగా ఒక 1/2 kg బంగాళదుంపల్ని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. వాటిని తోలు తీసి స్మాష్ చేసుకొని కొంచెం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇవి వేసిన తర్వాత మనం ఏదైతే బంగాళదుంపలు వాటిని ఉడకబెట్టుకున్నామో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. దాంట్లోని ఇప్పుడు ఒక 3 టమాటాలు చిన్న సైజులో కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఆ కారం అంతా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం మరీ మనకి పులుసుగా వద్దు, కొంచెం గ్రేవీగా కావాలంటే ఎక్కువ వాటర్, ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోయింది. బాగా పులుసులా కావాలనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక సాల్ట్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇంక ఇలా మగ్గి మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా పైన కొత్తిమీర జల్లుకొని ఒక్క మంట అలా తగలనిచ్చి ఒక 1 మినిట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన వేడి బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అండి. చక్కగా పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా మార్నింగ్ ఇప్పుడిప్పుడే వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి.